వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో ఈ వారం మనం అగైన్ ఈ ఫ్రైడే నాటికి వీడియో షూట్ చేస్తున్నాం. మనం సాటర్డే చెన్నైలో ఉంటాం కాబట్టి మీరు చూసేపాటికి మనం చెన్నైలో వెల్కమ్ బై ఐటీసీ హోటల్లో మనం చేస్తున్న ఈవెంట్. హోప్ఫుల్లీ మనం కూడా చాలామంది ఇన్వెస్టర్స్ని కలుస్తాము అండ్ విల్ కమ్ బ్యాక్ విత్ ది ఫీడ్బ్యాక్ అబౌట్ ది సెషన్ సూన్. సో ఈ వారం వరకు మనం ఏం చేద్దాం అంటే కొంచెం జనరిక్, అంటే మనం ఇంకా టెయిల్ ఎండ్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చాం. తప్పకుండా పెద్ద కంపెనీస్ ఏవైతే రిజల్ట్స్ డిక్లేర్ చేశారో వారి గురించి ఫోకస్ చేసి వారి యొక్క అనాలిసిస్ తప్పకుండా చేద్దాం. బట్ ఇన్ జనరల్ ఇంత అన్సర్టన్ టైం, అంటే ఈ వార్ అనేది మొదలుపెట్టిన ఆల్మోస్ట్ ఫిబ్రవరి నాటి నుంచి ఎంతో అన్సర్టనిటీ చూసాం. అంటే ఫస్ట్ ఏమో చాలా చిన్న కాలం, చిన్న టైంలో, చిన్న సమయంలో ముగిచ్చేస్తారని ఆ ట్రంప్ గారు చెప్పడం. అఫ్ కోర్స్ ఆ యొక్క సిచ్యువేషన్ అంత ఈజీగా రిజాల్వ్ అవ్వకపోవటం అండ్ హోప్ఫుల్లీ మనం టెయిల్ ఎండ్ ఆఫ్ రెజల్యూషన్లో ఉన్నామని అనుకుంటే, అంటే విత్ ఇన్ దిస్ టైం చాలామంది ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా సరే మా దగ్గరకు వచ్చినప్పుడు క్యాష్లో అలాగే కూర్చుని, మనకి ఇప్పుడు ఇలాంటి సమయంలో ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ అసలు కొంచెం ఎకానమీ గురించి, రూపీ గురించి అంత నెగిటివ్గా చెప్తున్న సమయంలో ఇన్వెస్టర్స్ కూడా అంత కాన్ఫిడెంట్గా లేరు. బట్ ద మార్కెట్, అంటే మనం ఎప్పుడు చెప్తా ఉంటాం, మార్కెట్ ఈజ్ ఎ కంబైన్డ్ స్ట్రెంగ్త్ అండ్ వెరీ ఫ్రాంక్లీ స్మార్టర్ దెన్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్. అంటే మార్కెట్లో కూడా ఎప్పుడైనా సరే ఇంత అన్సర్టన్గా ఉన్నా కూడా ఫండమెంటల్ గ్రోత్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వారికి ఎంతో ఎంఫసిస్ ఎందుకు ఉండాలి అండ్ వారి మీద ఎందుకు మనం ఇంత రీసెర్చ్ చేస్తాం, ఎందుకు దీని గురించి ఇంత అంటే సబ్జెక్ట్ చెప్తాం అనే దాని గురించి వీ హ్యావ్ ప్రిపేర్డ్ సర్టన్ థింగ్స్. అండ్ ప్రసాద్ గారు, ఐ థింక్ వీ వుడ్ వాంట్ టు అండర్స్టాండ్ what can we do in certain in this level of uncertain times and why or what should be the approach. యశ్వంత్, మొట్టమొదటి మన చేతుల్లో కంట్రోల్ లేని యుద్ధం గురించి ఎవరూ ఎక్కువ మాట్లాడినా కూడా దాని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయో లేకపోతే పర్యవసానాలు ఎలా ఉంటాయో చెప్పలేము. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ రోజున ప్రధానంగా నాకు కావాల్సింది ఏంటంటే మార్కెట్ అనేది కలకాలం ఉంటుంది. ఏ దేశానికి మధ్య యుద్ధం వచ్చినా ఆఖరికి ఇండియాకే కూడా యుద్ధంలో పాలు పంచుకుంటున్నా కూడా మార్కెట్ కలకాలం ఉంటుందని. ఉదాహరణకి ఇరాన్లో కార్పెట్ బాంబింగ్, ఇరాన్ మొత్తం బాంబుల మూత పుట్టించినప్పుడు కూడా ఇరాన్లో మార్కెట్ మూసేయడం జరిగింది. కానీ మళ్ళీ ఏం చేశారు, ఈ మధ్య కాలంలో మళ్ళీ ఓపెన్ చేశారు. అంటే స్టాక్ మార్కెట్ అనేది ప్రజలు జీవించి ఉన్నంత కాలం చేసే బిజినెస్లు కూడా అలాగే కలకాలం మనుతూ ఉంటాయి. కాబట్టి వాటి యొక్క ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయో ఆలోచించి దానిపైన ఇన్వెస్ట్మెంట్ చేయటం, దానిపైన కొద్దిగా గొప్ప మంచి చెడులు చూసుకోవడం జరుగుతుంది. అందువల్ల స్టాక్ మార్కెట్ అనేది గ్యారంటీగా పర్మనెంట్ అని తెలుసుకున్న తర్వాత మనం చేయవలసింది ఏంటంటే, గతంలో వచ్చినటువంటి ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ తీసుకుని యుద్ధం వస్తే మొత్తం నాశనం అయిపోయిందా, కంట్రీలన్నీ పోయాయా, స్టాక్ మార్కెట్ మూసారా, ఇలాంటివి కనుక చూస్తే లెక్కకు లేనటువంటి ఎగ్జాంపుల్స్ మీకు ఏం కనపడతాయంటే, ఆ టైంలో కొద్దిగా తగ్గినా తర్వాత మళ్ళీ పెరుగుతాయి. పెరగడానికి కారణం ఆ యుద్ధం మూలంగా ఇంపాక్ట్ అవర్ ఇండస్ట్రీస్ అన్ని మళ్ళీ ఆటోమేటిక్గా పుంజుకుంటాయి. యుద్ధానికి ఇంపాక్ట్ అయిన ఇండస్ట్రీస్ ఏమన్నా ఉంటే కనుక విపరీతంగా దెబ్బతిని ఎగ్జిస్టెన్స్ క్రైసిస్ లో వస్తే తప్పితే ఆటోమేటిక్గా అవి కూడా రికవర్ అవుతాయని మీకు కనపడతాయి. అంటే 90% ఆఫ్ ద బిజినెసెస్ ఎప్పుడు రికవర్ అవుతాయి. అందుకని ఆ యొక్క ఆదుర్దాన్ని తీసి పక్కన పెట్టుకోగలగాలి. ఇప్పుడు ఈ ఆదుర్దా రావటం మొదలు పెట్టంగానే మనకి ఇండియాలో ఉన్నటువంటి యూట్యూబ్లో ఛానల్స్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, మీ యొక్క వ్యూస్ పొందటానికి భయపెట్టడానికి వీలుగా రాబోతున్న మార్కెట్ క్రాష్, మన దేశంలో రాబోతున్న ఎకనామిక్ రిసెషన్, జీవన పరిస్థితులన్నీ తలకిందులైపోతాయి, అందరూ తినడానికి కూడా తిండి ఉండదు అన్నట్లుగా రకరకాలైనటువంటి ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ తీసుకుని క్యాచీ స్లోగన్స్ పెట్టి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. ఇన్వెస్టర్లుగా ఉండదలుచుకున్న వాళ్ళు మీ యొక్క డబ్బు యొక్క భద్రత మీ చేతుల్లోనే ఉంటుంది, వేరే వాళ్ళ నోటికి మాత్రం దాని కంట్రోల్ ఇవ్వకండి అని నిర్ణయించుకున్న వాళ్ళు మాత్రం అటువంటి క్యాచీ స్లోగన్స్ ఉన్నాయి, జీవితం మొత్తం మీద రిసెషన్ రాబోతుంది, ప్రపంచం మొత్తం మునిగిపోతుందని చెప్పేటువంటి వీడియోలు చూడకుండా ఉంటే మంచిది. చూసినా కూడా ఒకవేళ చూస్తే కనుక లైటర్ హార్ట్లో వీడి ముఖమనో లేదా వాళ్ళ ముఖం వీళ్ళకేం తెలుస్తావదని అనుకోవాలి, కానీ ఎక్కువ మాత్రం భయపడటం అనేది అనవసరం. దానికి కొన్నో గొప్ప ఎవిడెన్స్ కూడా ఇస్తే బాగుంటుందని ఉద్దేశంతో నేను ఏం చేశానంటే, ఇప్పుడు వార్ క్రైసిస్లో ఉన్నామా అంటే వార్లోనే ఇంకా ఉన్నాము. వారు సీజ్ ఫైర్ వచ్చింది కానీ వారు ఎండ్ అవ్వలేదని తెలుసు. ఇప్పుడు మనం ఏం చేశానంటే, నేను ఈసారి ఫిబ్రవరి 27న మొట్టమొదటిసారి బాంబులు వేయటం మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు చూస్తే మే 21, 22 వరకు కనుక చూసినట్లయితే మనం గమనించింది ఏంటి, మార్కెట్లు దాదాపుగా 6-7% వరకు తగ్గి ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎప్పటి నుంచి, ఆ యొక్క ఫిబ్రవరి 27లో ఉన్న రేట్ నుంచి చూస్తే ఇప్పటికి దాదాపుగా 6-7% డౌన్లో ఉన్నాయి. అంటే అర్థం ఏంటి, మార్కెటే 6-7% డౌన్ వస్తే ఓవరాల్గా బ్రెడ్త్ కూడా ఎక్కువ తగ్గినట్టుగా కనపడుతుంది. కాబట్టి అందరి పోర్ట్ఫోలియోలో లాస్ ఉండటంతో ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ మొహాల్లో చిరునవ్వులు లేవు.
కానీ కొద్దిగా గొప్ప వివేకంతో పాటు జర్నీ చేస్తున్న ఇన్వెస్టర్లు వాళ్ళ వర్గంలో కూడా చాలా తక్కువ మందిలో మాత్రమే ఆదుర్దా కనపడుతుంది. ఎక్కువ మంది కొద్దిగా గొప్ప చిరునవ్వులతోనే ఉండడానికి కారణం ఏంటని అన్వేషిస్తే కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఇది కంపెనీ గురించి అడ్వర్టైజ్మెంట్ అనుకోకండి. వాస్తవాలు మరుగున పరచడం ఎవరి వల్ల కాదు కాబట్టి ఆ వాస్తవాలతోనే మనం మాట్లాడుతూ ఉంటాం కాబట్టి వాస్తవాలనే మీ ముందు ప్రజెంట్ చేసి ఎందుకు ఇలా ఉండటం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అనమాట. నేనేం చేశానంటే ఫిబ్రవరి 27 ఉన్నటువంటి ప్రైసెస్ తీసుకునే అన్ని కంపెనీలకి అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే మే 21 వరకు 22 వాళ్ళు వచ్చిందనుకోండి, మే 21 వరకు చూసినట్లయితే ఎన్ని కంపెనీలు 20,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీలు చెప్తున్నాను. ఎందుకు 20,000 కోట్లు అంటే తీసుకోలేక కాదు, చెన్నై కూడా తీసుకోవచ్చు, కానీ మరి చాలా కంపెనీలు అవుతాయి. దాదాపుగా చూస్తే ఒక బ్రీఫ్ అనాలిసిస్ చెప్పాలి అంటే గనక నేను మొత్తం 1000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువనే కూడా చూడటం జరిగింది. ఎన్ని కంపెనీలు పెరిగాయి అని చెప్తే 340 కంపెనీలు పెరిగాయి. కానీ అదే సమయంలో 20% కన్నా ఎక్కువ 340 కంపెనీలు 20% కన్నా పెరిగాయి ఈ 2.5 months లో. అదే సమయంలో ఎన్ని తగ్గినాయో చూస్తే కేవలం 80 కంపెనీలే తగ్గాయి. అంటే అర్థం ఏంటి? అడ్వాన్సెస్ ఆర్ ఫార్ హైయర్ దాన్ డిక్లైన్స్ అని ఫస్ట్ అర్థం కావాలి. ఎప్పుడు ఆ డిక్లైన్ అనే దానికి 20% కట్ ఆఫ్ లాగా పెట్టుకుంటే 20% 2.5 నెలల్లో పెరిగినా తగ్గినా చాలా సీరియస్. అటువంటివి చాలా ఎక్కువ పెరిగినాయని అర్థమైతే మార్కెట్లో అంతర్లీనంగా ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటో మనకు కనపడుతుంది. అలాగే తర్వాత 5,000 కోట్లు చూస్తే 150 కంపెనీలు పెరిగితే 37 కంపెనీలు తగ్గాయి. 10,000 కన్నా ఎక్కువ చూస్తే 90 కంపెనీలు పెరిగితే 30 కంపెనీలు పెరిగాయి. కానీ ఈ రోజు మన అనాలిసిస్ లో మనం ఏం చేయబోతున్నాం అంటే 20,000 crores కన్నా ఎక్కువ. ఎందుకు అంటే మనం గడిచిన 6-7 నెలలుగా లేదా సంవత్సరంగా దాదాపుగా వీలైనంత వరకు లార్జ్ క్యాప్ లోకి వెళ్ళండి. జియో పొలిటికల్ క్రైసిస్ వచ్చినప్పుడు చిన్న కంపెనీలు కొంటే ఒకసారి ఏదైనా బాంబు పడిపోతే మొత్తం కనుమరుగైపోతాయి కాబట్టి అలా కాకుండా పెద్ద కంపెనీలు కనుక కొనుక్కున్నట్లయితే మన ఆస్తి మొత్తం కరిగిపోయే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. అందుకని ఈ రోజు డీప్ ఇన్సైట్ కి మనం 20,000 crores చూద్దాం. ఇప్పుడు 20,000 crores కన్నా ఎన్ని కంపెనీలు వచ్చాయని మొత్తం చూస్తే 20% కన్నా పెరిగినాయి అని చూస్తే ఈ సమయంలో ఫిబ్రవరి 27 నుంచి మే 21 వరకు కనుక చూసినట్లయితే 43 కంపెనీలు పెరిగాయి. 43 కంపెనీలు. వెంటనే మీ మనసులో వచ్చే మాట ఏంటి? అందులో కొన్ని నాకుంటే బాగుండు, ఆల్రెడీ ఉన్నాయా, నాకున్నాయి కూడా ఇప్పుడు వివేకం అనాలిసిస్ లో ప్రసాద్ గారి దృష్టికి పడినాయా లేదా అని అనుకుంటారు. ఏది పడకుండా ఉండదు. మొత్తం మార్కెట్ మొత్తం కూడా మదింపు చేస్తాం కాబట్టి అన్నీ వస్తాయి. కాకపోతే ఇందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? ఈ 43 కంపెనీలు పెరిగాయి అంటున్నారు కదా, అవి మనకు ఉంటే బాగుండని కోరుకుంటే దేవుడేం వరవడు. మనం కొద్దిగా శ్రమ చేయాలి, లేదా మన కోసం ఇంకెవరన్నా కొద్దిగా కష్టపడి ఆ వివరాలు మనకు ముందుకన్నా తీసుకొచ్చి ఉండాలి. ఇక్కడే ఎప్పుడు కూడా డేటాని నమ్ముకుని కంపెనీల యొక్క వ్యాపారాలను నమ్ముకుని, మన వ్యాపారం మన లాభాలు కాదు, కంపెనీల వ్యాపారాలను నమ్ముకుని ఆ కంపెనీల్లో బాగుంటే ఆ కంపెనీలు కొనుక్కుందాం, దాంతో పాటు కలిపి జర్నీ చేద్దాం అనుకునే వాళ్ళకి మంచి రోజులు ఎప్పుడూ ఉంటాయని చెప్పడానికి వీలుగా నేను ఏం చేశానంటే ఇందులో ఎన్ని కంపెనీలు ఫిబ్రవరి 27 రోజున మన లెక్క ప్రకారం చూస్తే గ్రోత్ లో ఉన్నాయో చూడటం జరిగింది. అంటే ఏం చేసాం మనం ఇప్పుడు కావాల్సింది ఆ 27th ఉన్న కంపెనీలు గ్రోత్ ఎంత ఉన్నాయో చూస్తే కొన్ని కంపెనీలు కనపడతాయి కదా. అలా చూస్తే 32 కంపెనీలు 32 కంపెనీలు మన దగ్గర మన లిస్ట్ ప్రకారం గ్రోత్ లో ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? వివేకం ఎప్పుడూ చెప్తూ ఉండేటువంటి డేటా మైనింగ్, డేటా సైన్స్ అని చెప్తూ వస్తున్నాం. అన్ని డేటాలు గ్రహించి వాటిల్లో విశదీకరించి అందులో ఎన్ని కంపెనీలు బాగున్నాయి, గ్రోత్ కేటగిరీలో ఉన్నాయని చూస్తే ఆనాటికి 32 కంపెనీలు ఉంటే అందులో ఆ 32 కంపెనీలు పెరిగాయి. అంటే 43 కంపెనీలు పెరిగాయి కరెక్టే. అందులో 11 కంపెనీలు మనం కనిపెట్టలేకపోయాం. మన దృష్టి ప్రకారం, మన ఉద్దేశం ప్రకారం అవి గ్రోత్కి సాధకాలుగా మనం గమనించలేదు. అయినా కానీ 43 కంపెనీలో 32 కంపెనీలు మన గ్రోత్లోకి వచ్చాయి అంటే మన సెలక్షన్ క్రైటీరియా బాగుండబట్టే వస్తున్నాయని మొట్టమొదటి గమనించాలి. ఇక్కడ ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ఇలా జరిగినప్పుడు ఈ ఇండస్ట్రీలో నేను ఏం చేశానంటే ఎన్ని కంపెనీలు ఎన్ని ఇండస్ట్రీలు అంటే కంపెనీ వైజ్ గా కాకుండా ఏ ఇండస్ట్రీలు కనుక చూసినట్లయితే ఎన్ని పెరిగాయి ఎన్ని తగ్గాయి అని చూస్తే నాకు కనపడింది ఏంటంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీలో దాదాపుగా 9-10 కంపెనీలు 20% కన్నా ఎక్కువ నష్టపోయాయి. 20% కన్నా ఎక్కువ. మొత్తం కలిపి నష్టపోయింది 22 కంపెనీలు ఉంటే ఆ 22 కంపెనీల్లో దాదాపుగా 9 కంపెనీలు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ నుంచే వచ్చాయి. కోర్ బిజినెస్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఉండేవి. ఇలా అన్నప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు, ఫైనాన్స్ కంపెనీలో కొన్ని పెరిగి ఉండొచ్చు కదా అంటారేమో. పెరిగిన కంపెనీలు యూజువల్ గా ఫైనాన్స్ కోర్ యాక్టివిటీస్ కాకుండా మిగిలిన యాక్టివిటీస్ అంటే పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ వచ్చింది ఒకటి, అలాగే మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్, ఇలా బ్రోకింగ్ కంపెనీలు లేదా బిఎస్సి అది కూడా ఫైనాన్స్ కేటగిరీలో ఉంటుంది మూలంగా అది కూడా వచ్చింది. అంటే కోర్ ఫైనాన్స్ యాక్టివిటీలో లేని కంపెనీలు కొద్దిగా పెరిగాయి, మిగతావి మాత్రం అన్ని 9 కంపెనీలు తగ్గాయి. అంటే అర్థం ఏంటి? మనం రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ మీద కొద్దిగా
ఆశలు తగ్గించుకోవాలి అని అర్థమవుతుంది. ఇప్పుడు ఆ లిస్ట్ అంతా కూడా మీ కళ్ళ ముందు పెడుతున్నాను. ఇందులో గనక చూసినట్లయితే కంపెనీ పేరు, ఆ తర్వాత మొదట్లో ఎంత ఉండింది, ఎంతవరకు పెరిగింది, ఎంత పర్సెంటేజ్ పెరిగిందో ఇస్తూ పక్కన ఇండస్ట్రీ కూడా ఇచ్చి ఆఖరిలో గ్రోత్ లో ఉందా లేదా అని చెప్పడం జరిగింది. గ్రోత్ అంటే అర్థం ఏంటంటే వివేకం ప్రకారం మన ఇన్వెస్టర్లకి సజెస్ట్ చేయడానికి ఆ కంపెనీస్ ని ఆ రోజున కన్సిడర్ చేస్తున్నామా లేదా అని. అక్కడ మీరు చూస్తే నో అని ఉంటే లేదని, ఎస్ అని ఉంటే కనుక ఉందని. ఇవన్నీ మేము టోటల్ చేసి చూస్తే ఇందాక నేను చెప్పినట్లుగా 32 కంపెనీలు గ్రోత్ లో ఉన్న కంపెనీలే పెరిగాయి. కాబట్టి మనకి ఏమవ్వాలి, మన ధైర్యం విపరీతంగా రెట్టింపు అవ్వాలి. రాబోయే రోజుల్లో కూడా దేశంలో కాదు ప్రపంచంలో ఎటువంటి క్రైసిస్ వచ్చినా కూడా మనకి కనుక డబ్బులు అవసరం లేకపోతే వాళ్ళెవరో చేసిన చర్యల వల్ల భయం కలిగి ఆ భయం వల్ల మన షేర్లని ఆ రోజు తగ్గి ఉన్నప్పుడు తక్కువ రేట్లో అమ్ముకుని నష్టాల బాటన పడే బదులు ధైర్యంగా కూర్చోవచ్చు. ఎందుకు అంటే ఇంత నష్టాలు, ఎంత బ్యాడ్ పీరియడ్ లో కూడా, అంటే మొత్తం క్రైసిస్ వస్తుందని అనుకున్నప్పుడు కూడా మొత్తం మీద చూస్తే ఇన్ని కంపెనీలు పెరిగినప్పుడు లాంగ్ రన్ లో మన కంపెనీలు పెరగక తప్పదని ధైర్యం వస్తుంది. అందువల్ల ఈ అనాలిసిస్ లో ఈ లిస్ట్ అంతా కూడా మీకు ఇప్పుడు స్క్రీన్ మీద మొత్తం ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకో లిస్ట్ కూడా అదే లిస్ట్ కొద్దిగా మార్క్స్ చూపిస్తున్నాను చూడండి. అందులో గ్రోత్ ఉన్న కంపెనీ పైన, లేని కంపెనీ కింద కూడా చూపించడం జరిగింది. దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సిందంటే మన పందా మార్చుకోవాల్సిన అవసరం లేదు, మన మార్గం వీడవద్దు. మనం చేసేదల్లా ఇదే పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోయి మంచి కంపెనీలే కొనుక్కుంటుంటే మార్కెట్లో ఆటోమేటిక్ గా మన పోర్ట్ఫోలియోలు పెరగక తప్పదు. మాక్సిమం ఒక 3 నెలల్లో 6 నెలల్లో వెనకబడొచ్చాము కానీ ఆ తర్వాత గ్యారంటీగా పెరగక తప్పదు అనడానికి నిరూపణగా ఈ డేటాను ప్రింట్ చేయడం జరిగింది. రైట్ అండి. విత్ దట్ మనం అంటే ఈ వారం అట్లీస్ట్ ఈ చెన్నై ఈవెంట్లో ఉంటాం కాబట్టి అంటే మోర్ ఆర్ లెస్ కాస్త క్రిస్ప్గా పెట్టేసి కంటెంట్ మీదే ఎక్కువ ఫోకస్ చేసేసి కోర్స్ అనాలిసిస్ గురించి మీరు డిస్కస్ చేశారు. అట్లీస్ట్ 4 బిగ్ కంపెనీస్ అంటే ఎల్ఐసి అండ్ టాటా స్టీల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అండ్ ఎయిర్టెల్, ఈ 4 కంపెనీల గురించి కవర్ చేసి లెట్ us క్లోజ్ ఫర్ దిస్ వీడియో. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎల్ఐసి గురించి కవర్ చేద్దామండి. రిజల్ట్స్ రీసెంట్గానే వచ్చినాయి. అఫ్ కోర్స్ అంటే ఇంత పెద్ద కంపెనీ గురించి కొత్తగా బాగా వచ్చినాయి అనేది కాదు, కానీ అట్లీస్ట్ ప్రాఫిట్స్ ఇండిపెండెంట్ క్వార్టర్ చూస్తేనేమో ఆల్మోస్ట్ ది హైయెస్ట్ ఇన్ ది లాస్ట్ 8 క్వార్టర్స్. సో ఎల్ఐసి లాంటి ఇంత పెద్ద కంపెనీ అయినా ఒకప్పటి 9% ఉండే నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఇప్పుడు కాస్త 13% అయింది అంటే డెఫినెట్లీ హ్యూజ్ ట్రిమెండస్ గ్రోత్. ఎన్నోసార్లు చెప్తా ఉంటాం, వారు ఇన్సూరెన్స్తో పాటు ఇన్వెస్ట్మెంట్స్లో కూడా చాలా చాలా బిగ్ ప్లేయర్. కాబట్టి ఆ బిగ్ ప్లేయర్ ఇటువంటి సమయం, ఇటువంటి మార్కెట్లో కూడా అంత ప్రాఫిట్స్ ఇవ్వగలిగినారంటే జస్ట్ షోకేసెస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద కంపెనీ. ట్రైలింగ్ 12 months కూడా వెరీ వెరీ స్టెల్లర్. సో ఎల్ఐసి ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఉంటారో వారు తప్పకుండా కాన్ఫిడెంట్గా ఉండాలనే మాట ఎలాగూ వాస్తవమే. బట్ ఫర్ న్యూ ఇన్వెస్టర్స్ డస్ ఇట్ మేక్ సెన్స్ టు లుక్ ఎట్ ఎల్ఐసి? ఆనెస్ట్లీ నో. బికాస్ ఎల్ఐసికి నువ్వు చెప్పినవన్నీ కరెక్టే. చాలా పెద్ద కంపెనీ, స్టేబుల్ బిజినెస్, దాదాపుగా మోనోపలీ లాగా ఉండేది. ఈ మధ్యన ప్రైవేట్ ప్లేయర్స్ వచ్చినా కూడా బిజినెస్ కి డోకా ఉండదని అనుకుంటాం మనం. కానీ ఒకసారి కనుక నెంబర్లను క్లోజ్ గా పరిశీలిస్తే, ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న డేటా మీకు చూస్తే అర్థమయ్యేది ఏంటంటే ఈ 26 మార్చికి వచ్చేటప్పటికి ట్యాక్స్ రైట్ బ్యాక్ ఉండటం మూలంగా ట్యాక్స్ లో వీళ్ళు మామూలుగా కట్టవలసిన అమౌంట్ 8,000 ఎంతో కట్టవలసింది పోయి దాని బదులుగా 4,000 కోట్లు రైట్ బ్యాక్ వచ్చింది. అంటే ఎంత తేడా వచ్చింది అంటే దాదాపుగా 12,000 13,000 కోట్లు ట్యాక్స్ లో వచ్చిన అడ్జస్ట్మెంట్ మూలంగా వీళ్ళకి ప్రాఫిట్లు పెరిగాయి. అందుకని ఇక్కడ ఉన్న ప్రాఫిట్ 55,000 కోట్లు కనపడుతుంటే అంతకు ముందు ఉన్నటువంటిది అంటే డిసెంబర్ వరకు ఉన్న క్వార్టర్లో ఉన్న ట్రైలింగ్ 12 months చూస్తే 51,000 కోట్లు అయితే ఇప్పుడు 55,000 కోట్లైనా అందులో 10,000 కోట్లు తీసేస్తే ప్రాఫిట్ యాక్చువల్గా తగ్గిందనమాట. అంటే అర్థం ఏంటి, ఈ కంపెనీకి తన యొక్క కోర్ బిజినెస్ లో పెద్దగా వాల్యూమ్ రావటం లేదు అని మనం చెప్పవచ్చు. ఎలా చెప్పవచ్చు? ఈ స్క్రీన్ మీద ఉన్న డేటాలోనే గ్రాస్ ప్రాఫిట్ కనుక మీరు చూసినట్లయితే ఎప్పుడు లాస్ట్ టైం 14.52% ఉన్న మార్జిన్ ఇప్పుడు 13.06 వచ్చింది. అంటే కోర్ బిజినెస్ లో తగ్గిన ప్రాఫిట్ ట్యాక్స్ రైట్ బ్యాక్ మూలంగా లాభం వస్తే ఆ కంపెనీ మంచిది అనవచ్చా? మనం మంచిది కాదు అనం, కానీ ఈ కంపెనీకి ఇప్పుడు మాత్రం ఈ క్వార్టర్లో వచ్చినటువంటి రిజల్ట్స్ ని ఆధారం చేసుకుని ట్రైలింగ్ 12 months కంపేర్ చేస్తే మన అనాలిసిస్ ప్రకారం నో అని రావడం జరిగింది. అందుకనే ఈ కంపెనీని గ్రోత్ లేదు అని చెప్పాం. ఇక గ్రోత్ లేదు అన్న కంపెనీని మనం కొనవచ్చా? కొనకూడదు. అందువల్ల ఇటు పరిస్థితుల్లో కూడా దాని గురించి కొనడానికి ఆలోచించకూడదు. కొనుక్కున్న వాళ్ళు ఏం చేయాలి అంటే ఫెయిర్ వాల్యూ ప్రకారం చూసుకోవాలా, గ్రోత్ లో లేదంటే అమ్మేయాలంటే నా ఓటు అయితే గ్రోత్ లేని కంపెనీలో అట్టి పెట్టుకుని పెరుగుతుందేమో అని ఆశపడే బదులు వేరొక కంపెనీలోకి వెళ్ళిపోవడం బెటరు. అయినా కానీ ఫెయిర్ వాల్యూ కోసం చూస్తే దాదాపుగా 15% మార్జిన్ కనపడుతుంది ఇక్కడ. అందువల్ల ఈ కంపెనీ మనకి ఈ ప్రస్తుతం ఉన్న పరిణామాల్లో ఈ కంపెనీలో కొత్తగా ఇన్వెస్ట్ చేయడం అనేది మంచిది కాదు అని అనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కంపెనీ నుంచి కొద్ది గొప్ప బయటపడటమే మంచిది.
రైట్ అండి. సో నెక్స్ట్ లెటర్స్ గో ఇన్ టు టాటా స్టీల్. అంటే ఎక్కువ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ ఉండే కంపెనీయే, రిజల్ట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీలు రిజల్ట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి అనేది ఊత పదం అనుకోవద్దు, కానీ రిజల్ట్స్ డెఫినెట్లీ ఆర్ కంటిన్యూయింగ్ టు షోకేస్ స్ట్రెంగ్త్. ట్రైలింగ్ 12 month డేటా చూస్తే కూడా మనకు నచ్చే డైరెక్షన్లోనే వెళ్తున్న కంపెనీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా మేబీ మార్కెట్ అలా రియాక్ట్ అయిందో లేదో తెలియదు, కానీ నెంబర్స్ బాగున్నా కూడా మార్కెట్ హ్యాస్ స్టిల్ బిన్ మ్యూటెడ్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టీలు, ఆ యొక్క గ్లోబల్ డిమాండ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి అన్సర్టెనిటీ వల్లనే ప్రాబబ్లీ మార్కెట్ కూడా ఇలా రియాక్ట్ అయిందని అనుకోవాలి. బట్ నెంబర్స్ని ఆధారం చేసుకునే మనం వాట్ షుడ్ వి ఫీల్ అబౌట్ టాటా స్టీల్? చాలా ధైర్యంగా, ఎంతో ధైర్యంగా, ఆనందంగా టాటా స్టీల్ కొనుక్కోవాలి. ఎందుకంటే ఇప్పుడు రిజల్ట్స్ చూస్తే కనుక బ్రహ్మాండంగా ఓవర్వెల్మింగ్ గా ఉన్నాయి. కాబట్టి మనకి ఈ కంపెనీలో నెగిటివ్ ఏమీ కనపట్లేదు. స్టీల్ ఇండస్ట్రీ ఒకటే కాదు, అన్ని కంపెనీలు బాగానే ఉన్నాయి. రాబోయే రోజులు బాగుండడానికి అవకాశాలు బాగా పెరుగుతున్నాయి. కారణం ఏంటంటే దేశం తర్వాత దేశం, ప్రతి దేశం కూడా వాళ్ళ సొంత ఎకానమీని కాపాడుకోవడానికి వీలుగా ఇంపోర్ట్స్ ని తగ్గించి వీలైనంత వరకు లోకల్ కన్జంప్షన్, అంటే లోకల్ ఈజ్ వోకల్ అని చెప్తాం కదా. అంటే లోకల్ గా మీకు అవసరమైతే స్టీల్ కావాలంటే ఈ టాటా స్టీల్ కొనుక్కోండి, లేదా జిందాల్ స్టీల్ కొనుక్కోండి, దేశంలో ఉన్న స్టీల్ కొనుక్కోండి, కానీ ఇంపోర్టెడ్ స్టీల్ కొనద్దు అని కొద్దిగా మూవ్మెంట్ లాగా తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మూవ్మెంట్ వాలంటరీగా ఉన్నది. కొన్ని రోజులు పోయిన తర్వాత ఏం జరగచ్చు, కంట్రీలో ఉన్న ఎకానమీకి ప్రమాదం వచ్చింది తెలిస్తే, ప్రమాదం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఇంపోర్ట్ డ్యూటీ కూడా విధించడం జరుగుతుంది ఇంపోర్ట్స్ మీద. అందువల్ల గ్యారంటీగా స్టీల్ ఇండస్ట్రీకి రాబోయే రోజుల్లో ఫ్యూచర్ బాగుండటం ఖాయంగా కనబడుతుంది. కంపెనీ రిజల్ట్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి, మార్జిన్స్ కూడా పెరిగాయి. కాబట్టి టాటా స్టీల్ గురించి మనం ఏం కితాబ్ ఇవ్వక్కర్లేక, టాటా స్టీల్ ఈజ్ రెప్యూటెడ్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్. టాటా గ్రూప్ లో ఉన్న కంపెనీ కాబట్టి భయం లేదు. ఇవాళ రోజులు చూస్తే మొన్నటి వరకు 270 అలా అనుకున్న ఫెయిర్ ప్రైస్ మనం రిజల్ట్స్ వచ్చిన తర్వాత 306 గా కూడా మారిపోయింది. కాబట్టి ఈ కంపెనీ అనేది ఇప్పుడు నుంచి 45%, ఇంత పెద్ద కంపెనీ, 2,60,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలో ఇంత గ్యాప్ చాలా అరుదుగా వస్తుంది. అందువల్ల ఈ టెంపరీ ఫ్లక్చుయేషన్స్ ని భయపడకుండా ఖచ్చితంగా కొనుక్కోవాలి, ఉంటే ధైర్యంగా ఉంచుకోవాలి. దయచేసి మీకు స్టీల్ ఇండస్ట్రీలో ఆల్రెడీ ఎక్స్పోజర్ ఉండి అది 20%కి టచ్ అయితే మాత్రం నేను చెప్పిన మాటలు అన్నీ కన్సిడర్ చేసినా కొనకూడదు. ఎందుకంటే ఒక సెక్టర్లో 20% కన్నా ఎక్స్పోజర్ పెంచితే రేపు ఏదైనా ఇండస్ట్రీ లెవెల్లో చేంజెస్ జరిగితే మనకు నష్టం వస్తుంది. అందువల్ల ఇండస్ట్రీ లెవెల్ ఎక్స్పోజర్ చూసుకుంటూ, లేకపోతే మాత్రం టాటా స్టీల్ ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. రైట్ అండి. నెక్స్ట్ భారతీ ఎయిర్టెల్ గురించి కవర్ చేద్దాం. అఫ్ కోర్స్ వారి సీఈఓ వచ్చేసి రీసెంట్గా కాస్త ఎక్కువ ప్రెజెన్స్ వారి ఫెల్ట్, దే ఆర్ మేకింగ్ దర్ ప్రెజెన్స్ ఫెల్ట్ అనే చెప్పాలి. అంటే ఎయిర్టెల్ హ్యాస్ టేకెన్ ఏ డిఫరెంట్ స్ట్రాటజీ వర్సెస్ జియో. అంటే ఒకళ్ళేమో కాస్త డెప్త్, ఒకళ్ళేమో బ్రెత్ లాగా ఆల్మోస్ట్ తీసుకుని ఆ 5G రోల్అవుట్ని ఎంతో సాఫీగా అట్లీస్ట్ దే ఆర్ ఏబుల్ టు మానిటైజ్ ఆన్ దాట్. నెంబర్స్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయనే చెప్పాలి. కానీ ఒకప్పటి స్ట్రెంగ్త్ అంటే ఆల్మోస్ట్ 3 quarters ముందు 20% ఉండే నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ ఈ రోజు ఆల్మోస్ట్ 16%. సో డెఫినెట్లీ సమ్ కాంప్రమైజింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్జిన్స్. ఒక పక్క చూస్తేనేమో హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పెండిచర్ ఇన్కర్ చేయాల్సిన అవసరం ఉండే ఇండస్ట్రీ కాబట్టి ఆ యొక్క కాస్ట్లు ప్రాబబ్లీ మార్జిన్స్ తింటా ఉన్నాయని అనుకోవాలి. సో ఆఫ్టర్ టేకింగ్ ఆల్ ఆఫ్ దీస్ కన్సిడరేషన్స్ ఇన్ టు ప్లే, వాట్ షుడ్ వి థింక్ అబౌట్ భారతీ ఎయిర్టెల్? కారణం ఏదైనా అంకెలు గనక సరిగ్గా లేకపోతే మనం దాని వెనక చూడకూడదు. అంటే ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సిందంటే, మన డబ్బుకి మనం భద్రత ఇచ్చే మనుషులు, డబ్బుకి లేదా షేర్లకి విలువ డబ్బు రూపంలో ప్రజెంట్ చేసేటప్పుడు ఆ షేర్ల యొక్క విలువ వాళ్ళు ఇచ్చే నెంబర్ల ప్రకారం నిర్ణయించబడేటప్పుడు, గత చరిత్ర చూస్తే ఎప్పుడు చూసినా రిజల్ట్స్ ప్రకారం ఆధారపడే హై అండ్ లో డిటర్మిన్ అవుతున్నాయని, ఎప్పుడు షేర్ ప్రైస్ వాటిల్లోనే జరుగుతుందని కూడా మనం చూసాం. అది 81.7% ఆఫ్ ద టైమ్స్ లో మనం చెప్పినటువంటి గణాంకాల ప్రకారం మనకి రూఢీగా తెలిసింది. కాబట్టి అంత స్ట్రాంగ్ గా ఎవిడెన్స్ మనకున్నప్పుడు, ఇవాళ రోజున భారతీయ ఎయిర్టెల్ అనేది దివాళా తీస్తున్న కంపెనీ కాదు, నష్టాల్లోకి వెళ్ళిన కంపెనీ కాదు. కానీ లాభాలలో గ్రోత్ చూపించుకోలేని కంపెనీ మన ఉద్దేశం ప్రకారం మంచి కంపెనీ అయినా అంటుకోవటానికి, ఉంచుకోవటానికి అనువైన కంపెనీ కాదు అని చెప్తుంటాం. ఆ యాంగిల్లో గనక ఆలోచించినట్లయితే 22.96% మార్జిన్ ఉంది. ఎప్పుడు 2025 సెప్టెంబర్లో అది ఏకంగా 16% తగ్గింది. కాబట్టి ఈ కంపెనీ ఈ క్వార్టర్కి ఎవరు ఎన్ని అనుకున్నా మన లెక్క ప్రకారం ఉచితం కాదు ఉంచుకోవటం. మన లెక్క ప్రకారం గ్యారంటీగా అమ్ముకుని బయటకు వచ్చి డబ్బు వేరే కంపెనీల్లో పెట్టుకోవాలి. ఈ ఒక్క సెక్టరే కొనుక్కోకర్లా, మంచి కంపెనీలు చాలా కంపెనీలు ఉన్నాయి, సెక్టర్లు బాగున్నాయి. ఇటువంటి స్టీలు, పవర్ జనరేషన్, సాఫ్ట్వేర్ ఇలాంటి చాలా కంపెనీలు ఆ ఇండస్ట్రీలో ఉన్నాయి. కాబట్టి డబ్బుని ఇక్కడ నుంచి అక్కడ మూవ్ చేయటం ఏమాత్రం తప్పు కాదు, మీకు అన్యాయం జరగదు. అందువల్ల నా ఉద్దేశం ప్రకారం డబ్బు మూవ్ అవ్వాలి. పైగా ఫెయిర్ వాల్యూ కూడా చూస్తే కేవలం 2% ఉంది. అసలు ముందు గ్రోత్ లేదు. కాబట్టి మన దగ్గర కొనకూడదు, ఉంచుకోకూడదు. ఒకవేళ అయినా కూడా ఇంకా గుడ్డి ఆశతో ఉంచుకుందాం అనుకుంటే కూడా కేవలం 2.43% గ్యాప్ ఉంది. కాబట్టి
అకార్డింగ్ టు అస్ భారతీ ఎయిర్టెల్ ఈజ్ నాట్ గుడ్ టు కీప్ ఆర్ బై ఫర్ అస్ ఫర్ దిస్ క్వార్టర్. ప్లీజ్ గుర్తుంచుకోండి, మనం మార్చి క్వార్టర్ బేస్ రిజల్ట్స్ చేసుకుని చెప్తున్నాం. రేపు జూన్ క్వార్టర్లో కంప్లీట్ రన్ అరౌండ్ ఉంటే మళ్ళీ మనమే ఆ కంపెనీ కొనుక్కోవడానికి ముందు కూడా వస్తాం. కానీ క్వార్టర్లో ముందు జూన్ క్వార్టర్లో బాగుంటాయని ఆశపడి మాత్రం ఆ కంపెనీ ఉంచుకోం. ఎందుకంటే లాంగ్ రన్లో మనం జర్నీ చేసినప్పుడు ఇలా స్ట్రిక్ట్గా నిర్ణయాలు తీసుకుని ఇంప్లిమెంట్ చేసుకుంటే బాగా లాభాలు వచ్చాయని, అలా కాకుండా ఈ ఆశలతో కనుక చేస్తుంటే ఎప్పుడు ఏ పని ఎందుకు చేసామో కొన్ని రోజుల తర్వాత గుర్తు కూడా ఉండదు. అందువల్ల వీ డోంట్ సజెస్ట్ యూ టు కీప్ ఆర్ ఈవెన్ బై దిస్ కంపెనీ, గెట్ అవుట్ ఆఫ్ దిస్ కంపెనీ. రైట్ అండి. నెక్స్ట్ డిఫెన్స్లో ఆల్మోస్ట్ చాలామంది ఫోకస్ చేసే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అంటే హెచ్ఏఎల్ గురించి కవర్ చేద్దాం. యూజువలీ ఎండ్ ఆఫ్ ద ఇయర్లో హ్యూజ్ స్పైక్స్ చూసే కంపెనీ. అంటే అది దానికి వాస్తవానికి రీజన్ ఏంటి అంటే యూజువలీ దీస్ కంపెనీస్ ఎండ్ ఆఫ్ ద ఇయర్లో ఆ యొక్క ఏదైతే డెలివర్ చేస్తారో హెలికాప్టర్ అవ్వచ్చు, ఆ ఫైటర్ జెట్ అవ్వచ్చు, వారు మ్యానుఫ్యాక్చర్ చేసే ఎక్విప్మెంట్ డెలివర్ చేసినప్పుడే రెవెన్యూ అనేది రికగ్నైజ్ చేస్తుంది అంటే మన గవర్నమెంట్. ఎందుకంటే మోర్ ఆర్ లెస్ దీస్ ఆర్ రిలేటెడ్ టు ది గవర్నమెంట్ రిలేటెడ్ మెషినరీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో అందుకనే యూజువల్గా ఎండ్ ఆఫ్ ద క్వార్టర్ ఇస్ హ్యూజ్ జంప్స్. దాని గురించి తప్పించి అదేదో ఈ క్వార్టర్ బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ వచ్చిందని మాత్రం మనం అనుకోకూడదు. అండ్ వీ షుడ్ నాట్ మిస్టేక్ ఇట్ ఫర్ దట్. ఇవన్నీ పక్కన పెట్టి మనం చూసే ట్రైలింగ్ 12 months చూస్తాం కాబట్టి ఎప్పుడైనా సరే ఇది యావరేజ్ అవుట్ అయిపోతుంది. అండ్ నెంబర్స్ చూస్తేనేమో డెఫినెట్లీ క్వైట్ స్ట్రాంగ్. మార్కెట్ కూడా బాగానే రియాక్ట్ అయింది. అట్లీస్ట్ సిన్స్ మార్చ్ 30th నుంచి చూస్తే 3,487 నుంచి ఇవాళ వరకు ఆల్మోస్ట్ 4,700 రేంజ్, అంటే బాగా ఇంప్రూవ్ అయింది ఆ యొక్క మార్కెట్ ప్రైస్. నెంబర్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. రిజల్ట్స్ వచ్చాక కాస్త పడింది. మేబీ దే ఎక్స్పెక్టెడ్ ఎ లాట్ మోర్. బట్ ఇంత స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ డిఫెన్స్కి ఇంత ఇంపెటస్ ఉన్న టైంలో ఈజ్ హెచ్ఏఎల్ ఏ గుడ్ చాయిస్. ఇట్స్ ఎ వెరీ గుడ్ చాయిస్ ఫర్ సెవరల్ రీజన్స్. ఒకటి, కంపెనీ పెర్ఫార్మెన్స్ బాగుంది. అన్నిటి మించి 70% కన్నా ఎక్కువ ప్రమోటర్స్ దగ్గర అంటే గవర్నమెంట్ దగ్గర ఉంది. ఎఫ్ఐఎస్ దగ్గర 10%, మ్యూచువల్ ఫండ్స్ దగ్గర 6% ఉంది. ఇందులో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ ఒక రకంగా దేశభక్తి కోసం చేస్తామనే ఫీలింగ్తో కూడా చేస్తూ ఉంటారు. ఒకటి, అవన్నీ వదిలిపెట్టినా కానీ ఈ జియో పొలిటికల్ క్రైసిస్, వార్ సిచ్యువేషన్లో డిఫెన్స్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. మనం ఎప్పుడూ చెప్తూ వస్తున్నాం, డిఫెన్స్ సెక్టర్లో ఉన్నటువంటి టాప్ కంపెనీల్లో ఇది కూడా ఒకటి. ఇది ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోలో ఉండవలసిన షేరు. పైగా తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ ఉన్నటువంటి బాలారిస్టాలు అన్నీ కూడా తొలగిపోయాయి. అంతకుముందు జీఈ నుంచి వచ్చే ఇంజన్ లేట్ అయిపోయినాయి. ఒక మిలిటరీలో ఉన్నటువంటి హై అఫీషియల్స్ దాన్ని కొద్దిగా కోపంగా చూశారని చెప్పడం జరిగింది. అది కూడా సాల్వ్ అయిపోయి ఇంజన్స్ కూడా ఫ్లో మొదలైంది. కాబట్టి ఆ తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ డెలివరీ ఇవ్వడం మొదలు పెడితే టర్న్ ఓవర్లు పెరగడం, ప్రాఫిట్లు బుక్ చేసుకోవడం కూడా జరుగుతుంది. అందువల్ల ఐ డోంట్ ఫైండ్ సింగిల్ నెగటివ్ ఫ్యాక్టర్ ఫర్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఎక్సెప్ట్ ఆ డాలరో లేకపోతే ఇంకా క్రైసిస్లు పెరిగిపోయి ఆ వచ్చేటువంటి వస్తువులు రాకుండా ఉంటే తప్పితే, అలాంటి ఊహించని కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయని భయపడే కన్నా ఉన్న నిజాలను కనుక పరిగణించినట్లయితే ఈ కంపెనీ షుడ్ బి ల్యాప్టాప్ ఇమ్మీడియట్ గా కొనుక్కోవాలి తప్పితే కంగారు పడక్కర్లా. సో నెంబర్లన్నీ యశ్వంత్ చెప్పాడు కాబట్టి మళ్ళీ నేను రీడ్ చేయట్లేదు. ఒక్కటే ఫెయిర్ వాల్యూ చూస్తే 6,267, 42% గ్యాప్ ఉంది. సో డెఫినెట్లీ వర్త్ బయింగ్ బై ఇన్వెస్టర్స్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. రైట్ అండి. విత్ దాట్ లెట్ us conclude for this week. మళ్ళీ వచ్చే వారం let us get back to more and more స్టాక్స్ అండ్ కాస్త ఇండస్ట్రీ ఫోకస్ వైపు మనం కూడా ట్యూన్ చేసుకుని ఎక్కువ ఇండస్ట్రీస్ గురించి కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. See you all again next week. Thank you for watching.